Hi friends, I welcome you all to the next episode of SSC GD preparation. Yesterday we started working on actions, present, past, future actions ni ela work out cheyalo chesam, okay? మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు మాట్లాడినా మనం దేని గురించి మాట్లాడతాం? సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. సబ్జెక్ట్లో ఏముంటాయని చెప్పాను? నౌన్స్, ప్రొనౌన్స్. వి నో అబౌట్ దిస్, ఓకే? సో నేను నేమంటారు? ఐ, నీవు యు, అతను హీ, ఆమె షీ, అది ఇట్, సింగులర్ ప్రొనౌన్స్. మేము వి, మీరు యు, వాళ్ళు దే. అయితే ఐ టోల్డ్ యూ మనం ఎప్పుడు కూడా ఐని యూని ప్లూరల్గానే వాడుకోవాలి. వీ హ్యావ్ టు గో విత్ ఐ అండ్ యూ అస్ ప్లూరల్. అండ్ నౌన్స్ అన్ని నేను రిప్రజెంట్ చేయలేను కాబట్టి ఐ జస్ట్ టేకన్ వేను సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా అండ్ ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా మనం ఫ్రెండ్స్ అనే వర్డ్ని యూజ్ చేసుకున్నాం. అయితే ఈ సబ్జెక్ట్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడినా టూ ఫార్మ్స్లో మాట్లాడతాం. ఒకటి సెన్స్ గురించి మాట్లాడతాం, ఇంకొకటి టెన్స్ గురించి మాట్లాడతాం. అయితే సెన్స్ గురించి మాట్లాడాలన్నా టెన్స్ గురించి మాట్లాడాలన్నా మనం వర్బ్ యొక్క 5 ఫార్మ్స్ని యూజ్ చేసుకోవాలి. యు నో అబౌట్ ఇట్, రైట్? మనం ప్లేని తీసుకుంటూ వస్తున్నాం. దీన్ని రూట్ వర్బ్ అంటాం. దీనికి ప్రజెంట్లో ప్లూరల్ వర్బ్ ఉంటుంది, సింగులర్ వర్బ్ ఉంటుంది. సో ప్లూరల్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే తీసుకుంటారు. సింగులర్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తారు. తర్వాత మనకి ఏముంటుంది? ప్రజెంట్ పార్టిసిపల్ ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపల్ ఎలా క్రియేట్ చేస్తాం? రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేస్తాం. నెక్స్ట్ మనకి పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చేస్తాం? రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేసుకుంటాం. సో సెన్స్ గురించి మాట్లాడడానికి మనం రూట్ వర్బ్ని యూజ్ చేసుకుంటాం. వీ నో హౌ టు కమ్యూనికేట్ అబౌట్ ఇట్. అయితే టెన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ టైం బేసిస్ మీద మాట్లాడుతున్నామంటే మనం ప్రజెంట్లో మాట్లాడతాం, పాస్ట్లో మాట్లాడతాం, ఫ్యూచర్లో మాట్లాడతాం. అదే కాకుండా పొజిషన్స్ గురించి మాట్లాడతాం, స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడతాం, అండ్ ఆల్సో వీ స్పీక్ అబౌట్ యాక్షన్స్. సో ఫస్ట్ మనం పొజిషన్స్ని కంప్లీట్ చేసాం, నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ని కంప్లీట్ చేసాం, యాక్షన్స్ని స్టార్ట్ చేసాం. యాక్షన్స్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ని కంప్లీట్ చేసాం. సో ప్రజెంట్లో మనం ప్రజెంట్లో ఉన్న 2 వర్బ్స్ని యూజ్ చేసుకుంటాం. ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ అయినా అవి ప్రజెంట్ గురించి మాట్లాడు, రిపీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడతాయి అని చెప్పా. యూ మస్ట్ బి రిమెంబరింగ్ దిస్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడడానికి పాస్ట్ టెన్స్ వర్బ్ని యూజ్ చేసుకుంటాం. ఫ్యూచర్కి మనమే వర్బ్ క్రియేట్ చేసుకున్నాం, విల్ ప్లస్ రూట్ వర్బ్. ఇప్పుడు మనం ఆల్రెడీ దీన్ని కంప్లీట్ చేసాం, ఈ 2 వర్బ్స్ కంప్లీట్ చేసాం, దీన్ని కంప్లీట్ చేసాం. సో వీఆర్ లెఫ్ట్ అవుట్ విత్ ప్రజెంట్ పార్టిసిపల్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. ప్లేయింగ్, ప్లేడ్. Let us start working with present participle. So present participle జరుగుతూ ఉన్న పనిని చెప్తుంది. ప్లేయింగ్ అంటే ఏంటి? ఆడుతూ ఉండటం. గోయింగ్ వెళ్తూ ఉండటం, కమింగ్ వస్తూ ఉండటం, గివింగ్ ఇస్తూ ఉండటం, టేకింగ్ తీసుకుంటూ ఉండటం. అర్థమైందా? దీన్ని కూడా మనం ఏ బేసిస్ మీద మాట్లాడతాం? టైం బేసిస్ మీదనే మాట్లాడతాం. అంటే ఎలా మాట్లాడతాం? వి స్పీక్ ఇన్ ప్రజెంట్, వి స్పీక్ ఇన్ పాస్ట్, వి స్పీక్ ఇన్ ఫ్యూచర్. ఇప్పటి గురించి మాట్లాడతాం, గతం గురించి మాట్లాడతాం, తర్వాత గురించి మాట్లాడతాం. కావాలంటే అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను, ఒకప్పుడు ఆడుతూ ఉన్నాను, తర్వాత ఆడుతూ ఉంటాను. నేను ఇప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాను, ఒకప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాను, తర్వాత టీచ్ చేస్తూ ఉంటాను. మేము ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాము, ఒకప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాము, తర్వాత డిస్కస్ చేస్తూ ఉంటాము. సో జరుగుతూ ఉన్న పనిని కూడా టైం బేసిస్ మీదనే మాట్లాడతాం. అయితే ఇక్కడ మనకి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్పడానికి వర్బ్స్ ఎలా? ఇప్పుడు ఆడుతూ ఉన్నాను, ఒకప్పుడు ఆడుతూ ఉన్నాను, తర్వాత ఆడుతూ ఉంటాను. సో ఇక్కడ చూడండి, ఆడుతూ ఉంటాను, మళ్ళీ ఉండటం అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తున్నాం కదా. నేను ఇప్పుడు ఆడుతూ అని గమ్మున అవ్వం కదా. నేను ఇప్పుడు ఆడుతూ ఉంటాను. సో ఉంటాను అని చెప్పడానికి ఏం వాడతారు? బీ వాడతారు కదా. సో బీకి ప్రజెంట్లో ఏముంటాయి? ఆమ్, ఈజ్, ఆర్. పాస్ట్లో ఏముంటుంది? వాస్, వేర్. ఫ్యూచర్కి మనమే వర్బ్ని క్రియేట్ చేసుకున్నాం, దట్ ఈస్ విల్ బీ అనమాట. యూ నో అబౌట్ దిస్ ఆల్రెడీ. సో ఒక్కసారి ఓకే, లెట్ us రీకలెక్ట్ ఇట్. సో ఉండు అని చెప్పడానికి ఏమంటారు? బీ అంటారు. దీనికి ప్రజెంట్లో నార్మల్గా ప్లూరల్ బీ అయి ఉండాలి, సింగులర్ బిస్ అయి ఉండాలి. కానీ బాగోదు కాబట్టి ఏం చేసాం మనం? ఆర్ని, ఈజ్ని క్రియేట్ చేసుకున్నాం. ఐకి ఈజ్, ఆరు బాగుండదు కాబట్టి ఆమ్ని క్రియేట్ చేసుకున్నాం. ప్రజెంట్ పార్టిసిపల్ ఏంటి? బీయింగ్. పాస్ట్ టెన్స్ ఏంటి? వాస్, వేర్. ఓకేనా? పాస్ట్ పార్టిసిపల్ ఏంటి? బీయింగ్.
సో ఇప్పుడు దీంట్లోంచి ప్రజెంట్ ఫార్మ్స్ని తీసుకుంటాం కంటిన్యూస్ యాక్షన్కి, పాస్ట్ ఫామ్కి వాజ్ వేర్ తీసుకుంటాం, ఫ్యూచర్కి విల్ బీని తీసుకుంటాం, వీటిని తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాం. అయితే ఐ టోల్డ్ యూ రైట్, బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఐ ఏమవుతుంది, సింగులర్ అవుతుంది. సో యూ మస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో ఐ ఈజ్ సింగులర్. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ ఏమున్నాయి మనకి, ఆమ్ ఈజ్ ఆర్, అవి తీసుకొచ్చి అగ్రిమెంట్ చేయండి. నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను, ఐఎమ్ ప్లేయింగ్. ఆమె ఆడుతూ ఉంది, షీ ఈజ్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉన్నారు, దే ఆర్ ప్లేయింగ్. రవి ఆడుతూ ఉన్నాడు, రవి ఈజ్ ప్లేయింగ్. మా ఫ్రెండ్స్ ఆడుతూ ఉన్నారు, మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్. స్టూడెంట్స్ ఆడుతూ ఉన్నారు, స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్. ప్రతి ఒక్కరూ ఆడుతూ ఉన్నారు, ఎవ్రీవన్ ఈజ్ ప్లేయింగ్. మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పనుల గురించి మాట్లాడడానికి వి యూస్ దిస్ ఆమ్ ఈజ్ ఆర్ ప్లస్ ఐఎన్జి. దీన్ని గతంలో జరుగుతూ ఉన్న పని గురించి ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి. బ్రిటిషర్స్ ఒకప్పుడు ఇండియాని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని రూల్ చేస్తూ ఉండేవాడు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే ఒకప్పుడు జరుగుతూ ఉన్నిందని చెప్తాం కదా. ఒకప్పుడు అని చెప్పడానికి మనం ఏం వాడతాం, వాజ్ యూస్ చేస్తాం, వేర్ యూస్ చేస్తాం. సో నేను ఒకప్పుడు ఆడుతూ ఉన్నాను, ఐ వాజ్ ప్లేయింగ్. వాళ్ళు ఒకప్పుడు ఆడుతూ ఉన్నారు, దే వేర్ ప్లేయింగ్. రవి ఒకప్పుడు ఆడుతూ ఉన్నాడు, రవి వాజ్ ప్లేయింగ్. మా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఆడుతూ ఉన్నారు, మై ఫ్రెండ్స్ వేర్ ప్లేయింగ్. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. అండ్ ఫ్యూచర్లో చెప్పాలి అంటే ఒక పని తర్వాత జరుగుతూ ఉంటుంది అని, ఫ్యూచర్కి మనకి వర్బ్ ఉండదు కదా, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎలా, విల్ ప్లస్ రూట్ వర్బ్. రూట్ వర్బ్ ఏంటి, బీ కదా. సో వీ టేక్ విల్ బీ. సో నేను తర్వాత ఆడుతూ ఉంటాను, ఐ విల్ బీ ప్లేయింగ్. వాళ్ళు తర్వాత ఆడుతూ ఉంటారు, దే విల్ బీ ప్లేయింగ్. మా ఫ్రెండ్స్ తర్వాత ఆడుతూ ఉంటారు, మై ఫ్రెండ్స్ విల్ బీ ప్లేయింగ్. ఒకటే వర్బ్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ అదే యూస్ చేస్తారు. సో ప్రజెంట్లో ఇప్పుడు అని చెప్పడానికి ఆమ్ ఈజ్ ఆర్ వాడుతున్నాం, ఆమ్ ఐకి యూస్ చేస్తాం, సింగులర్కి ఈజ్ వాడతాం, ప్లూరల్కి ఆర్ వాడతాం. ఒకప్పుడు అని చెప్పడానికి వాజ్ వేర్ యూస్ చేస్తాం, తర్వాత ఉండటం అని చెప్పడానికి విల్ బీ యూస్ చేస్తాం. దిస్ ఇస్ హౌ వీ గో ఫర్ కంటిన్యూస్ యాక్షన్స్. మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పనులకి ఆమీజా ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తాం. గతంలో జరుగుతూ ఉన్న పని గురించి ఇప్పుడు మనం మాట్లాడడానికి వాజ్ వేర్ ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తాం. తర్వాత జరుగుతూ ఉండే పని గురించి ఇప్పుడు మనం మాట్లాడడానికి విల్ బీ ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తాం. I think this is very clear for you friends. I hope you understood this. This is about your continuous actions. Idi plain constructions. There is no confusion in this. Only thing is I ki am use chestam. I past tense lo was ni teeskuntundi ikkada. Anduvallane manam I ni singular ga consider chestam. That's all. This is what you need to remember. Aithe present participle usage lo manaku konni challenges untayi. First challenge endante ఆమీజా ప్లస్ ఐఎన్జీ ఎప్పుడైనా యూస్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఏం అర్థమైపోతుంది, మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉంది అన్న విషయం అర్థమైపోతుంది. ఐఎమ్ టీచింగ్, లెట్స్ సే వేణు ఈజ్ టీచింగ్ అని ఎవరైనా అన్నారనుకోండి, వేణు ఇప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాడు అని అర్థమైపోతుంది. మదర్ ఈజ్ కుకింగ్ అంటేనే మీ మైండ్లో వచ్చే ఫ్రేమ్ ఏంటి, అమ్మ ఇప్పుడు వంట రూమ్లో నిలబడుకొని వంట చేస్తూ ఉంది. ఓకే, సచిన్ ఈజ్ ప్లేయింగ్ అంటేనే మీకు ఏం అర్థమవుతుంది, సచిన్ రైట్ నవ్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో ఆడుతూ ఉన్నాడని అర్థమవుతుంది. సో ఈ స్ట్రక్చర్స్లో మనం ఒకవేళ టైంని మెన్షన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సచిన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 25 years అని చెప్పారనుకోండి, సచిన్ ఈజ్ ప్లేయింగ్ అంటేనే మీకు ఏం అర్థమవుతుంది, ఇప్పుడు బ్యాట్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడని అర్థమవుతుంది. ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు 25 ఏళ్ల నుంచి. కనెక్టివిటీని చెక్ చేసుకోండి, ఇట్ వోంట్ బి గుడ్. సి, మా అమ్మ పెళ్ళైనప్పటి నుంచి వంట చేస్తూ ఉంది అని చెప్పాలనుకోండి, మై మదర్ ఇస్ కుకింగ్ సిన్స్ అ మ్యారేజ్ అన్నారు అనుకోండి, ఏం అర్థమవుతుంది మీకు, మా అమ్మ ఇప్పుడు వంట చేస్తూ ఉంది, ఓకే, పెళ్ళైనప్పటి నుంచి. కనెక్టివిటీ ఉండదు. సో ఆమీజా ప్లస్ ఐఎన్జీ ఎప్పుడు యూస్ చేయగలరు, మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పనులకు మాత్రమే యూస్ చేయగలరు. కానీ టైంని మెన్షన్ చేసి కమ్యూనికేట్ చేయాలంటే కుదరదు. సి, ఇండియా 76 years నుంచి ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది అని చెప్పాల్సి వస్తే, ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ ఫర్ 76 years అని చెప్పలేము. దాని అర్థం ఏంటి, ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్, ఇప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంది. ప్రాబబ్లీ ఆ రోజు ఇండిపెండెన్స్ డే అయి ఉండాలి, సెలబ్రేట్ చేస్తూ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ అని చెప్తాం. కానీ టైంని మెన్షన్ చేసి 76 years నుంచి అంటే కుదరదు. కాబట్టి దానికోసం మనం వేరే కన్స్ట్రక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. లెట్ us చెక్ విత్ ఇట్. సబ్జెక్ట్స్ ఆర్ ద సేమ్. ఓకే, సో నేను నేమంటారు ఐ, నీవు యు, అతను హీ, ఆమె షీ, అది ఇట్, మేము వి, మీరు యు, వాళ్ళు దే.
అయితే ఐని యూని ఎప్పుడు ఎలా వాడాలని చెప్పాను, ప్లూరల్గానే వాడాలి ఎక్సెప్ట్ విత్ బీ ఫార్మ్స్. ఓకే, సో ఐని ప్లూరల్గా తీసుకున్నాను. నౌన్స్ అని నేను రిప్రజెంట్ చేయలేను కాబట్టి ఐ గాన్ ఫర్ వేణు అండ్ ఐ గాన్ ఫర్ ఫ్రెండ్స్. ఇవి మనకున్న సబ్జెక్ట్స్. ఇక్కడ కూడా మనం టైంని మెన్షన్ చేసి జరుగుతూ ఉన్న పనుల గురించే మాట్లాడుతున్నాం. ఓకే, సో అంటే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, ప్లేయింగ్ తీసుకుంటున్నాను. ఓకేనా, అయితే ఈ ఎక్స్ట్రా స్ట్రక్చర్ని మనం దేనికోసం క్రియేట్ చేసుకున్నాం, టైంని మెన్షన్ చేసి జరుగుతూ ఉన్న పనుల గురించి మాట్లాడడం కోసం క్రియేట్ చేసుకున్నాం. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ప్రజెంట్ అని చెప్పడానికి మనమే కొన్ని వర్బ్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఏంటివి అవి, హ్యాస్, హ్యావ్ పక్కన బీన్ అనే కన్స్ట్రక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఈ రెండిటితో ప్రెజెంట్ గురించి మాట్లాడతాం. మళ్ళీ రెండు ఫార్మ్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి, సింగులర్, ప్లూరల్. ఓకే, సో సింగులర్ వర్బ్ ఎప్పుడు దేంతో అగ్రిమెంట్ అవ్వాలి, సింగులర్ సబ్జెక్ట్ ఉంది. సో హ్యాస్ బీన్ సింగులర్తో అగ్రిమెంట్ చేయండి. ప్లూరల్ని దేంతో అగ్రిమెంట్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్స్తో. హ్యావ్ బీన్ని ప్లూరల్తో అగ్రిమెంట్ చేయండి. సో టైం మెన్షన్ చేసి జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వస్తే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ కాంబినేషన్ తీసుకుంటాం. దట్స్ ఇట్. అండ్ టైం గురించి మాట్లాడడానికి మనం ఏం చేస్తామంటే ఫర్ అనే వర్డ్ కానీ సిన్స్ అనే వర్డ్ కానీ యూస్ చేసుకుంటాం. ఫర్ దేనికి వాడతామంటే ఫినిష్డ్ టైంకి వాడతాం, అంటే గడిచిన కాలానికి వాడతాం. ఫర్ అనేది ఎఫ్తో స్టార్ట్ అవుతుంది, ఫినిష్డ్ టైం కూడా ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో సిన్స్ అనేది స్టార్టింగ్ టైంకి వాడతాం. సో స్టార్టింగ్ టైం అంటే ఏంటి, మొదలు పెట్టిన టైం అనమాట. సిన్స్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ టైం కూడా ఎస్తో స్టార్ట్ అవుతుంది. సో వీటితో మనం టైంని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, వేణు ఇస్ టీచింగ్. వేణు ఇస్ టీచింగ్ అంటేనే మీకు ఏమర్థం అవుతుంది, రైట్ నౌ క్లాస్లో నిలబడుకొని ఆడుతూ ఉన్నాడు. సో వేణు 20 years నుంచి టీచ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, వేణు ఇస్ టీచింగ్ ఫర్ 20 years అని చెప్పలేము. ఎందుకు, సెన్స్ ఏమవుతుంది, వేణు ఇప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాడు 20 ఏళ్ల నుంచి. దానికోసం మనం ఈ ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో వేణు 20 years నుంచి టీచ్ చేస్తూ ఉన్నాడు అంటే ఏమని చెప్పాలి, వేణు హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ 20 years. ఒకవేళ 2001 నుంచి టీచ్ చేస్తూ ఉన్నాడు, 2001 అయితే ఏమైపోతుంది, స్టార్టింగ్ టైం కదా. అప్పుడు ఏమని చెప్తారు, వేణు హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2001. మా అమ్మ వంట చేస్తూ ఉంది, మై మదర్ ఇస్ కుకింగ్, అండ్ యాక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇస్ ఇట్ క్లియర్? అయితే మా అమ్మ పెళ్ళైనప్పటి నుంచి వంట చేస్తూ ఉంది అని చెప్పాలనుకోండి, అది స్టార్టింగ్ టైం కదా. అప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని తీసుకోవాలి, మై మదర్ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ అ మ్యారేజ్. ఓకే, సో సచిన్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు, సచిన్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అంటే రైట్ నవ్ గ్రౌండ్లో నిలబడుకొని ఆడుతూ ఉన్నాడు. కానీ సచిన్ 30 years నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అన్న అనుకోండి, టైం మెన్షన్ చేస్తున్నా కదా. సచిన్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 30 years. ఇండియా ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేస్తూ ఉంది, ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్. కానీ ఇండియా ఆల్మోస్ట్ 76 years నుంచి ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేస్తూ ఉంది. సో ఇండియా హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ ఫర్ 76 years. India has been celebrating independence since August 15th, 1947. Starting time. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, జరుగుతూ ఉన్న పనుల కోసం, మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పనుల కోసం అమీజా ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తారు. కానీ టైంని మెన్షన్ చేసి జరుగుతూ ఉందని చెప్పాలంటే హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫర్ అండ్ సిన్స్ టైం కోసం యూస్ చేస్తారు. సో ఈ ఎక్స్ట్రా స్ట్రక్చర్ దేనికోసం క్రియేట్ చేసుకున్నారో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ థింగ్. ఓకే, సో నార్మల్గా వాజ్ వేర్ ప్లస్ ఐఎన్జీ ఏమని చెప్తుంది. సో అమీజార్ ప్లస్ ఐఎన్జీలో మనకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. వాజ్ వేర్ ప్లస్ ఐఎన్జీతో మనకున్న ప్రాబ్లం ఏంటి, వాజ్ వేర్ ప్లస్ ఐఎన్జీ ఎప్పుడన్నా వాడితే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు జరుగుతూ ఉన్నింది. ఒకప్పుడు జరుగుతూ ఉన్నిందంటే అర్థం ఏంటి, ఇప్పుడు జరగట్లేదు. ఓకేనా, రాజశేఖర్ రెడ్డి వాజ్ రూలింగ్ ద స్టేట్ అంటే ఏంటి, ఇప్పుడు రూల్ చేయట్లేదు. బ్రిటిషర్స్ బై రూలింగ్ ద కంట్రీ అంటే అర్థం ఏంటి, బ్రిటిషర్స్ ఇప్పుడు రూల్ చేయట్లేదు. సచిన్ వాజ్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే అర్థం ఏంటి, ఒకప్పుడు ఆడుతూ ఉన్నాడు, ఇప్పుడు ఆడట్లేదు. ఓకే, కృష్ణ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అంటే అర్థం ఏంటి, ఒకప్పుడు యాక్ట్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు యాక్ట్ చేయట్లేదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. కానీ గతంలో మొదలై ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది అనుకోండి, ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది అండ్ మనకి టైం తెలిస్తే మనం ఈ ఎక్స్ప్రెషన్ని యూస్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు మనకి టైం తెలియదు, ఎప్పటి నుంచి జరుగుతూ ఉందో. అప్పుడు మనం వాటిని ఎలా కమ్యూనికేట్ చేయాలి,
లెట్ us say ఇండియా 76 years నుంచి ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంది, ఇది మనకు తెలుసు. There is no problem with this. We can say India has been celebrating independence for 76 years. కానీ అమెరికా కూడా ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది, కానీ ఎప్పటి నుంచో మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తారు? అమెరికా ఈజ్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంది అని అర్థమవుతుంది. అమెరికా హాస్ బీన్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ ఫర్ అన్నారనుకోండి, టైంని మెన్షన్ చేయాలి. వీ డోంట్ నో అబౌట్ దిస్. సో ఒక పని జరుగుతూ ఉంది, ఎప్పటి నుంచో మనకు తెలియదు. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేసామంటే ఇంకొక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఒక పని గతంలో మొదలై ఇప్పటికి కూడా జరుగుతూ ఉందో అక్కడ మనకి టైం తెలియనప్పుడు మనం ఆటోమేటిక్లీ ఏం చేస్తామంటే హ్యాడ్ బీన్ అనే కన్స్ట్రక్షన్ని యూజ్ చేసుకుంటాం పాస్ట్ టెన్స్లో. ఓకేనా? అయితే హ్యాడ్ బీన్ అనేది మనం యూజ్ చేస్తే దాని సెన్స్ ఏంటంటే ఎప్పటి నుంచో అనే సెన్స్ని తీసుకొచ్చేస్తుంది. టైం తెలిస్తే హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీతో చెప్పొచ్చు. టైం తెలియనప్పుడు ఎప్పటి నుంచో అనే ఉద్దేశాన్ని యాడ్ చేసి మనం రిప్రజెంట్ చేయొచ్చు. అప్పుడు మనం హ్యాడ్ బీన్ యూజ్ చేసుకుంటాం. సో అమెరికా హ్యాడ్ బీన్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్. సో ఆటోమేటికలీ మనకి ఏమర్థం అవుతుంది? ఎప్పటి నుంచో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది అనే సెన్స్ వస్తుంది. ఓకేనా? సి ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నాడు, ఇప్పటికి కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పాలంటే ఎలా చెప్పగలం? అమితాబ్ బచ్చన్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్, టైం మనకి తెలియదు, సో అప్పుడు చెప్పలేం కదా. సో దానికోసం ఏమని చెప్తాం? అమితాబ్ హ్యాడ్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. ఓకే, అంటే ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తూ ఉన్నాడు అనే సెన్స్ వస్తుంది. ఇప్పుడు బాలు ఒకప్పుడు పాటలు పాడుతూ ఉన్నాడు, ఇప్పుడు పాడట్లేదు బికాజ్ ఈజ్ నో మోర్. అప్పుడు ఏమని చెప్తారు? బాలు వాజ్ సింగింగ్ సాంగ్స్. ఓకే, సో చిరంజీవి ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ చాలా రోజుల నుంచి యాక్ట్ చేస్తున్నాడని మనకు తెలుసు. సో ఏమని రిప్రజెంట్ చేస్తాం? చిరంజీవి హ్యాడ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్. సో టైం తెలియనప్పుడు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది అనే సెన్స్ని కనెక్ట్ చేసి హ్యాడ్ బీన్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఓకే, అప్పుడప్పుడు ఇక్కడ టైంని మెన్షన్ చేసి కూడా చెప్తూ ఉంటారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ టైంని వాళ్ళు ఎప్పటి నుంచో అని ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నారు, అందుకే హ్యాడ్ బీన్ యూస్ చేస్తారు. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ దిస్ సెషన్స్ ఫర్ 10 minutes అంటే అర్థం ఏంటి? ఎప్పటి నుంచో అనే సెన్స్ని ఫీల్ అవుతున్నాను ఆ 10 minutesకి, అప్పుడు నేను ఐ యూస్ దిస్. ఓకే, సో నెక్స్ట్ మనకి యాజ్ యూజువల్ అన్నిటికీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఫ్యూచర్ని క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసామంటే విల్ హ్యావ్ బీన్తో క్రియేట్ చేసాం అనమాట. బట్ దీనికి స్పెసిఫిక్గా ఏ యూసేజ్ లేదు, ఎందుకంటే తర్వాత జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి విల్ బీ ప్లస్ ఐఎన్జీ ఉంటుంది. అలాగనే మనం విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ రెండు ఒకదాంతోనే జరుగుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ విల్ బీ ప్లస్ ఐఎన్జీ. విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ యూస్ చేయరు, అందుకే యూ కెన్ జస్ట్ టేక్ ఆఫ్ దిస్. సో ప్రజెంట్ పార్టిసిపల్ని మనం ఎప్పుడైనా యూస్ చేయాల్సి వస్తే ఐఎన్జీని వి యూజ్ ఇట్ ఇన్ 6 forms. అందులో 5 మనకి యూసేజ్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆమిజా ప్లస్ ఐఎన్జీ, మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పనులకి యూస్ చేస్తాం. వాజ్ వేర్ ప్లస్ ఐఎన్జీ, గతంలో జరుగుతూ ఉన్న పనులని ప్రస్తుతం మనం చెప్పడానికి యూస్ చేస్తాం. విల్ బీ ప్లస్ ఐఎన్జీ, తర్వాత జరుగుతూ ఉంటాయి అని ఇమాజినేషన్తో చెప్పే ఎక్స్ప్రెషన్స్ కోసం యూస్ చేస్తాం. అయితే ఆమిజా ప్లస్ ఐఎన్జీలో మనకున్న ప్రాబ్లం ఏంటి? ఆమిజా ప్లస్ ఐఎన్జీ మనం ఎప్పుడైనా యూస్ చేస్తే మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పని అని అర్థమైపోతుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేసాము అంటే టైంని మెన్షన్ చేసి జరుగుతూ ఉన్న పనులన్నింటినీ కూడా హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీతో చెప్పడం మొదలెట్టాం. ఫర్ని, సిన్స్ని యూస్ చేసుకోండి. నెక్స్ట్ గతంలో జరుగుతూ ఉన్నిందని చెప్పడానికి వాజ్ వేర్ ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తారు, కానీ గతంలో జరుగుతూ ఉన్నిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు జరగట్లేదు అని. కానీ గతంలో మొదలై ఇప్పుడు కూడా జరుగుతూ ఉండి టైం తెలియనప్పుడు ఎప్పటి నుంచో అనే సెన్స్ని యాడ్ చేయాలి. దానికోసం హ్యాడ్ బీన్ని క్రియేట్ చేసుకున్నాం. కానీ అప్పుడప్పుడు ఇక్కడ కూడా టైం మెన్షన్ చేస్తారు, కానీ అక్కడ టైం మెన్షన్ చేశారంటే అర్థం ఏంటి? ఆ టైంని ఎప్పటి నుంచో అని కన్సిడర్ చేయమంటున్నారు అని అర్థం. సో నెక్స్ట్ తర్వాత జరుగుతున్న పనికి విల్ బీ ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తాం. విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఈజ్ ఆఫ్ నో యూస్. ఎవరన్నా వాడితే ఇట్స్ ఈక్వల్ టు విల్ బీ ప్లస్ ఐఎన్జీ అని గుర్తుపెట్టుకోండి. సో ఐ థింక్ యు ఆర్ క్లియర్ విత్ ప్రెజెంట్ పార్టిసిపల్, ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం అనేది.
ఇట్స్ సింపుల్ అండి, క్లారిటీ ఫామ్ చేసుకోండి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ సెన్స్ని కరెక్ట్గా యూస్ చేయండి అండ్ టైం మెన్షన్డ్ యాక్షన్స్ దేంతో చెప్పాలి, నార్మల్ యాక్షన్స్ని దేంతో చెప్పాలి, ఈ డిఫరెన్స్ మీకు క్లియర్గా గుర్తుంటే యూఆర్ డన్ విత్ ఇట్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ దెన్. ఐల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.